నేషనల్ ఇంటర్నేషనల్ ట్రేడర్స్ గుడ్ మార్నింగ్. ఈరోజు మనము నిన్న వీడియో చూడడం జరిగింది. డిపాజిట్ ఏ విధంగా చేయాలి, ట్రేడ్ ఏ విధంగా చేయాలో మనం నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు మనము సేల్ ఏ విధంగా చేయాలి, అది బ్యాంకు విత్డ్రా ఏ విధంగా మనము కొట్టాలి అనే విషయం పైన ఈరోజు మనము నేర్చుకోవడం జరుగుతుంది. అయితే ఫస్ట్ మీరు మనం ఐఎన్ఆర్ వాలెట్ను చూస్తున్నాము. ఐఎన్ఆర్లో చూపించడం జరుగుతుంది. కాయిన్ D6 ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చేసే వాళ్ళకు చాలా బ్రహ్మాండంగా ఉంది. ₹1.31 తోని రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ఇన్వెస్ట్మెంట్గా యూజ్ చేయండి, బాగుంటుంది. ఫ్యూచర్లో అనేది మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు సేల్ చేయడం కాదు, బై చేయడం బెటరు. నేను లాస్లో అయినా కానీ ఎందుకు చేస్తున్నా అంటే మీకు నేర్పించడానికి మాత్రమే చేస్తున్నా. ఇది మన కీబో కాయిన్స్గా మనము దీనిలో తీసుకొచ్చి జెన్యూన్గా మనం చేయొచ్చు అనే విషయం పైన మీకు నేర్పడానికి నేను కొద్దిగా లాస్ అయినా కానీ నేను భరించుకుంటున్నా. లాస్ అయినా కానీ మీకు లైవ్లో చూపించడానికి నేను చేస్తున్నాను. ఫస్ట్ మనము చేసే ముందు నేను కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇవ్వడం జరిగింది. ఆ కోటక్ మహీంద్రా బ్యాంకు నేను ఓపెన్ చేస్తే మీకు అక్కడ బ్లర్ అయిపోతుంది, ఏమవపడదు. కాబట్టి నేను కోటక్ మహీంద్రా బ్యాంకు సెక్యూర్ పరంగా వీడియో తీయనియదు, స్క్రీన్ వీడియో తీయనియదు. కాబట్టి అదే బ్యాంకు కోటక్ మహీంద్రా నేను ఫోన్పే ద్వారా మీకు బ్యాలెన్స్ చెక్ చేసి చూపించడం జరుగుతుంది. అదే మళ్ళీ మనం ఫోన్పే ద్వారానే వచ్చిన తర్వాత కూడా మీకు చూపించడం జరుగుతుంది. చూడండి, ఇప్పుడు నేను కోటక్ మహీంద్రా ఇచ్చా. కోటక్ మహీంద్రా ఇక్కడ చూడండి, లాస్ట్ 7934 నా అకౌంట్ నెంబర్. లాస్ట్ 7934 4 డిజిట్. ఇక్కడ నా అమౌంట్ చూపించడం జరుగుతుంది మీకు. ఓన్లీ ₹24.15 ఉంది. ₹24.15. అయితే ఇప్పుడు మనము ఇక్కడ చూడండి, రెడ్లో ఉంది చూడండి, ₹146.44. అదే కింద లోలో ఉంది ₹1.31.40. అంటే ఇక్కడ బై అనేది సేల్ అనేది పైన, కిందేమో బై ఆర్డర్ పెట్టిన వాళ్ళు, పైదేమో సేల్ ఆర్డర్ పెట్టిన వాళ్ళు. సేల్ ఎక్కువగా పెట్టడం జరుగుతుంది, బై అనేది తక్కువగా పెట్టడం జరుగుతుంది. ఒకవేళ మధ్యలో అంటే ప్రజెంట్ రేటు మాత్రం డౌన్లో అది మన ఈ ప్రజెంట్ మధ్యలో రేట్ అనేది ఎవరు లాస్ట్ బై చేస్తే బై ఉంటుంది, బైలో కిందికి ఉంటుంది. ఒకవేళ సేల్ చేసినట్లయితే పైకి ఉంటుంది. లాస్ట్ ట్రాన్సాక్షన్ ఏమైతే అక్కడ మధ్యలో అదే చూపించడం జరుగుతుంది. అయితే ఇక్కడ లాస్ట్ ట్రాన్సాక్షన్ 1.3140 ఉంది. వాళ్ళు ఈ రేటుకు బై చేయడం జరిగింది కాబట్టి అక్కడనే అదే రేట్ ఉండడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకోటి మనము గమనిద్దాం. ఇక్కడ క్యాండిల్స్ ఉన్నాయి చూడండి, మన చార్ట్, క్యాండిల్ అంటారు చార్ట్. అయితే ఈ చార్ట్ చూస్తే ఇక్కడ బై చేయడాన్ని 1.3140కు కింద ఉంది చూపిస్తుంది. సేల్ ఇప్పుడు ఆల్రెడీ సేలుకు ఇక్కడ సేలుకు ఆర్డర్ పెట్టడం జరిగింది. చూడండి, ఇక్కడ సేల్ ఆర్డర్ అనేది 1.4644కు ఉంది సేల్ ఆర్డర్. ఎవరన్నా మళ్ళీ బై చేసినప్పుడు ఎవరన్నా బై చేస్తారు కదా, ఆ బై అమౌంట్ అనేది సేల్ ఆర్డర్కి ఇవ్వడం జరుగుతుంది. సేల్ అతనికి ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి సేల్ చేసినటువంటి కాయిన్స్ తీసుకొచ్చి బై వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అదే రొటేట్ అవుతుంది. బై చేసిన వాళ్ళకు సేల్ వాళ్ళ కాయిన్స్ ఇవ్వడం జరుగుతుంది, సేల్ చేసిన వాళ్ళకు మళ్ళీ బై చేసిన వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ట్యాక్స్ అనేది పోతుంది కదా, మన కట్టేది వాళ్ళకి ఎక్స్చేంజ్కు ట్యాక్స్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇదే చిన్న లాజిక్తోని ఎక్స్చేంజ్లో ఉండడం జరుగుతుంది. అయితే మనకు స్పాట్లో మీకు సేల్ కావాలంటే ప్రజెంట్ రేటుకు పెట్టేస్తే స్పాట్లో సేల్ అవ్వడం జరుగుతుంది. అదే ఎక్కువగా పెట్టినట్లయితే అది ఇక్కడ ఆర్డర్లో వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇట్లా ఆర్డర్లో వెళ్ళడం జరుగుతుంది. లేదు
స్పాట్లో పెడితే లాస్ట్లో ఉంటుంది. ఆర్డర్ పెట్టడం వల్ల మనకు కొద్దిగా హోల్డ్ చేయడం వస్తుంది, కానంటే మనం అనుకున్న ప్రైస్ రావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనము ఇక్కడ 1694 అనేది 1694 అనేది సేల్ ఆర్డర్ పెట్టడం జరిగింది. ఇది ప్రజెంట్ మనం ఇది క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ మనదే ఉంది అంటే అది లేట్ అవుతుంది కాబట్టి చూపించడానికి వీడియో చాలా పెద్దగా అవుతుంది కాబట్టి నేను ఇది క్యాన్సిల్ చేస్తున్నా. క్యాన్సిల్ చేసేసి తొందర అయ్యేటట్టు చూస్తున్నా. కొద్దిగా 200-300 లాస్ అవుతుంది, కానీ ఏమవుతుందంటే ఇక్కడ మీకు వీడియో చేసి చూపించడం జరుగుతుంది. ఎందుకంటే మనం అందరూ బై చేయడం, సేల్ చేయడం, మళ్ళీ మన కాయిన్స్ వస్తాయి, ఈ విధంగా సేల్ చేసుకొని మన బ్యాంకు కొట్టుకోవడం అనేది చూపించడానికి నేను ఇచ్చేయడం జరుగుతుంది. ప్రజెంట్ ఇప్పుడు నా అకౌంట్ ఓపెన్ చేసి చూపించడం జరుగుతుంది. నా బ్యాంక్ ఏది ఉందో మీకు అక్కడ అర్థమైపోతుంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇవ్వడం జరిగింది. అసలు మీకు ఇక్కడ క్లారిటీ కోసం నేను చూపిస్తున్నా. బ్యాంక్ డీటెయిల్లో ఇక్కడ చూడండి, లాస్ట్ నెంబర్ 7934 ఇక్కడ మీకు ఇదే అకౌంట్ మేము చూపించడం జరుగుతుంది. 7934 అకౌంట్. దీనిలోనే మనకు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. ₹24.15. ఇదే ఇక్కడ మనము కైండీసీస్లో అది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడైతే మనము ప్రజెంట్ ఫాస్ట్గా మనము సేల్ చేసేసి విత్డ్రా కొడదాం. ఎందుకంటే మీరు లైవ్లో చూస్తారు కాబట్టి అదే దాని ప్రకారమే మనము అక్కడ అక్కడ మనకు 2400 ప్రజెంట్ రేట్ ఉంటే 2200 మాత్రం నేను చేస్తున్నాను. ఎందుకంటే 200 ప్రజెంట్ లాస్ట్లో అయినా చేస్తున్నాను. ఎందుకంటే మీకు ఇక్కడ లైవ్లో చూపించడానికి నేను చేస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ సేల్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనం INRలో చూద్దాము. ఫండింగ్లో పోతే ఇక్కడ మనకు ₹22 $2269 అవ్వడం జరిగింది. అయితే మనం సేల్ ఏ విధంగా చేయాలంటే దీనిపైన అయితే ఇక్కడ మనము ఇక్కడ 2 డిపాజిట్ విత్డ్రా ఉంది. ఇక్కడ విత్డ్రాకి మనం టచ్ చేస్తున్నాం. విత్డ్రాకి టచ్ చేస్తే ఇక్కడ అకౌంట్ నెంబర్ వచ్చింది చూడండి. లాస్ట్ నెంబర్ 7934. ఓకే, దీన్ని ఓకే చేసాము. ఇక్కడ అమౌంట్ మ్యాక్సిమం ₹100, మినిమం ₹100, మ్యాక్సిమం వచ్చేసి 1 lakh వరకు వన్ టైంలో కొట్టుకోవచ్చు. ఇక్కడ అమౌంట్ అనేది మనము దీన్ని టచ్ చేయడం అమౌంట్ కాడ మనము 2200 కొట్టడం జరుగుతుంది. మనకు ₹20 మైనస్ అవుతుంది. ట్యాక్స్ ₹22 తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇది వేసాక ఇక్కడ గెట్ ఓటీపీ కొట్టాము. నేను గూగుల్ అథెంటికేషన్, దీనికి గూగుల్ అథెంటికేషన్ ఉంది, ఓటీపీ లేదు. సెక్యూర్గా గూగుల్ అథెంటికేషన్ బెటరు. అది మీకు వచ్చినట్లయితేనే గూగుల్ అథెంటికేషన్ పెట్టుకోండి. ఎందుకంటే గూగుల్ అథెంటికేషన్ పోయినట్లయితే మళ్ళీ ఓటీపీ రావు, చాలా ప్రాబ్లం అవుతుంది. నేను గూగుల్ అథెంటికేషన్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ వెళ్ళిపోతుంది, మళ్ళీ కొత్తగా ఓటీపీ వస్తుంది. కాపీ చేసుకోవడం జరిగింది. ఇక్కడ పేస్ట్, ఇక్కడ ఓటీపీ మిస్టేక్ అంటుంది. మళ్ళీ సరిపోదాం.
అయితే మెయిల్కి పోతుంది అనుకుంటా. గూగుల్ అథెంటికేషన్ తీసేసా, ప్రాబ్లం అవుతుందని. ఇక్కడ మెయిల్కు ఓటీపీ రావడం జరిగింది. కాపీ. ఇది ఓటీపీ తీసేస్తున్నాం. ఓకే, ఎక్స్పైర్డ్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి కొట్టాలి ఓటీపీ. టైం ఎక్కువ అవడంలో ఎక్స్పైర్డ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో